ఇప్పుడు ఒకటే చెప్పండి. ఏది? కవిత అని అనుకో, కవితాం అని రెండోది, అంటే రెండోది మాత్రం చెప్పండి అన్నిట్లోనూ. ఓకే. సర్వేషాం శుభసాయం. శుభోదయం. ఓకే. కవిత. ఇప్పుడు ఇది ఎవరెవరు గుర్తు పెట్టుకుంటారు చూడండి. కవిత వినండి ముందు, తర్వాత మాట్లాడదు కానీ. కవిత వినండి, వినండి. కవిత, కథ రెండు స్త్రీలింగాలు. గ్రంథ ఇది పుల్లింగం. పత్రం నపుంసకలింగం. శ్లోక పుంలింగం. అంటే అన్ని కలిసిపోయి ఉన్నాయి ఇక్కడ. ఓకే, అన్ని కలిసిపోయి ఉన్నాయి. మీరు ఇక్కడ చదువుకుంటారంటే నేను రాస్తా ఇక్కడ వాటిని. రాయనా వద్దా? నువ్వు రాసేసుకుంటావే, నువ్వు గుడ్డు గర్లువి. కవిత కథ గ్రంథం. కవిత కథ గ్రంథం. గ్రంథ పత్రం శ్లోకం. పత్రం శ్లోకం. పత్రం శ్లోకం. మీరు రాస్తే సరిపోయిన, పిల్లలకి అక్కర్లేదా? కవిత కథ గ్రంథ పత్రం శ్లోకం. ఇవి ఎన్నున్నాయి ఇక్కడ? 5 ఉన్నాయి. ఈ 5 అన్నిటినీ కూడా 3 రూపాల్లోనూ చెప్పాలన్నమాట. ఎట్లా చెప్పాలంటే ఇక్కడ మీరు ఏషః పెట్టుకోండి. ఏషః పెట్టుకుని కవిత శ్లోక ఇవి చెప్పిన తర్వాత చ అనేసి పఠతి. ఈ రూపాలు మారుతాయి మళ్ళీ. అసే నువ్వు చెప్పు బాల. కవితాం కథాం గ్రంథం పత్రం శ్లోకం చ పఠతి. అన్ని కలిపి రావాలేమో. అది కవిత గ్రంథ కథా సరిగ్గా కవిత గ్రంథ పత్రం శ్లోకం చ పఠతి. పఠతి. అరే బాల నువ్వు చెప్పు. కవితాం కథాం గ్రంథం పత్రం శ్లోకం చ పఠతి. తర్వాత రెండో చెప్పు. ఏతో కవితాం కథాం గ్రంథం పత్రం శ్లోకం చ పఠతః. అదే రెండే శ్లోకాలు చెప్పు. ఇప్పుడు రెండు కలిపి చెప్పు. ఏతౌ గ్రంథౌ పత్రం శ్లోకౌ చ పత్రం పత్రం చెప్పారు. మరి పత్రే శ్లోకౌ చ పఠతః.
ఏత వచ్చినాడు పటత ఆ, పటత కవిత ఏతే కవిత ఏంటి కవిత కవితాం కవితే కవితాః కవిత అంటేనారా? కవితాః చెప్పు. ఏతే కవితాః గ్రంథాః గ్రంథాన్ గ్రంథాన్ అంటే గ్రంథాన్ పత్రాని శ్లోకాన్ చ పఠంతి. అది అర్థమైందా? ఆ, ఇదే సెంటెన్స్ ని అన్ని మార్చడం ఎందుకు? మిగతా పిల్లలతోటి ఒకళ్ళతోటి సభతోటి, ఒకళ్ళతోటి కహతోటి, ఒకళ్ళతోటి అయం తోటి, ఒకళ్ళతోటి అవి చెప్పించు వరుసగా. అర్థమైందా? నువ్వే పేరు సెలెక్ట్ చేయి బాలా. ఒక్క నిమిషం అద్వైత్, నువ్వు ఒక్క నిమిషం ఆగు. ఇంకొకసారి డ్రిల్లింగ్ అయిన తర్వాత నీ చేత చెప్పిస్తా. సహస్ర సహతోటి చెప్తావా? సహ తౌ చే. ఈ కింద కూడా ఒకళ్ళు ఉంటే ఒకటి, రెండు ఉంటే రెండు, మూడు ఉంటే మూడు మార్చేయండి ఒకేసారి. గ్రంథం పత్రం శ్లోకం చ పఠతి. సహ తర్వాత తౌ. కవితే కవితాః కదా. కవితే కథే గ్రంథౌ పత్రే శ్లోకౌ పఠతః చెప్పాలా? పఠతః ఏత వచ్చింది కాబట్టి పఠతః వస్తుంది. ఏతే సహస్ర ముందు ఏం చెప్పావు? ఏషః చెప్పావా, సహ చెప్పావా, తౌ చెప్పావా? సహ చెప్పా. సహ తౌ చెప్పా. ఏం చెబుతున్నావు ఇప్పుడు? చెబుతున్నా చెప్పు. ఇప్పుడు తౌ చెప్తున్నావా, ఏం చెప్తున్నావు? తౌ చెప్పాను, ఇప్పుడు తే చెప్తున్నా. అదమ్మా తౌ చెప్పావు కదా ఇప్పుడే. వాడు తవ్వు ఏం చేస్తున్నారు? పఠతి ఎవరు? తవ్వే కదా, వాళ్ళే చదువుతున్నారు. అర్థమైందా? ముందు తవ్వు అన్న వాళ్ళు ఎవరైతే ఇద్దరున్నారు కాబట్టి, చదువుతున్నారు కూడా ఇద్దరు కాబట్టి పఠతః అన్నారు. కవితాః కథాః గ్రంథాన్ పత్రాని శ్లోకాన్ పఠంతి. అబ్బో అబ్బో, ఈ పొట్టి మధ్యలో ప్రియవాక్య ప్రధాని
గ్రంథః ప్రథం శ్లోకః ఎవరు చెప్తున్నారు? అదిత్ ఏషః కవితా ఏషః అయిపోయింది. కవితాం కవితాం అరే అదిత్, ఏషః అయిపోయింది, సహ అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి చెప్పు. కహ. కహ కహ కవితాం కవితాం కథాం గ్రంథా గ్రంథః గ్రంథాన్ గ్రంథం శ్లోకం చ పఠతి. ఆ, మధ్యలో ఉన్నారు. నువ్వు తర్వాత ఆడుదుగా నా రూపాయి బిళ్ళలతోటి చెప్పు మిగతాది. ఒక్కటే కాదు మిగతా కూడా చెప్పాలి బాబు. ఒకటే కనిపిస్తుంది. కౌకే ఆ? కహ కౌకే ఓకే కౌకేయా కౌకి చెప్పు ఇప్పుడు. కవితాం కథాం గ్రంథాం. రెండు కవితలు. రెండోది కూడా మార్చాలి. ఇప్పుడు కవిత కూడా సెకండ్ ద్వివచనం చెయ్యాలి. అదితో నువ్వు ఇందాక వినలేదు కదా, అది చెప్తున్నా. ఇద్దరు రెండు చొప్పున చదువుతున్నారంటే ఎలా చెప్పాలో చెప్పు. అన్ని రెండు ఉన్నాయి అక్కడ. ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు మనుషులు, రెండు చొప్పున, రెండు కవితలు, రెండు కథలు, అలాగా చెప్పు ఇప్పుడు. ఇది కవిత, సో కవితే అవుతుంది. కవితే ఏమవుతుందో చెప్పు. అదే కే- నాకేం రావు, నువ్వే చెప్పు. కవితే కథే గ్రంథే గ్రంథేనా? గ్రంథే గ్రంథే వస్తుందా చూడు, అదేంటో సరిగ్గా చూడు. గ్రంథౌ మరి గ్రంథే అంటావు, గంధే బచ్చా చెప్పు. పఠితి గ్రంథౌ గ్రంథౌ పత్రే శ్లోకౌ చ పఠ చెప్పు. పఠతి కదా. సెకండ్ వర్డ్ ఏంటి? ద్వివచనానికి అది పఠతః అన్ని ఇద్దరు మనుషులు అన్ని ఈ రెండు చొప్పున చేస్తున్నారంటే అన్ని మారిపోతాయి. అది ఇద్దరు మనుషులు కాకుండా ఒకటే చేస్తున్నప్పుడు మళ్ళా మారకపోవచ్చు. అది చెప్పు. నెక్స్ట్ ది ఇద్దరు మనుషులు ఒకటే చేస్తున్నా ఈ పటతహనే వస్తుంది నీకు. అదే ఇద్దరు మనుషులు అంటే పటతహ. ఇద్దరు ఉన్నప్పుడు పటతహ అని వస్తుందిలే. ఉమ్. అమ్మాయి నెక్స్ట్ ఎక్కువ ముగ్గురు ఉన్నారు చెప్పు. కహ కౌకే కే చెప్పు. ఇప్పుడు నేను నపుంసకలింగం చెప్పారు కదా. నపుంసకలింగం నపుంసకలింగంతో సంబంధం లేదు. కహ కౌకే ఏషః ఏతౌ ఏతే ఏమైంది సహ తౌ తే కహ కౌకే. అసలు అన్ని వీడియోలో ఎవరు కనిపించట్లే నాకు. నీ మనవరాలు ఏదో నొక్కేసింది. అయితే నువ్వే మాకు కనపడట్లే, మిగతా అందరు కనపడుతున్నారు. నాకు అమ్మమ్మ కనిపిస్తుంది. నాకు ఇది అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక్కటి చూడు నేను చేశాను. ఏంటది? అదితో బ్రేస్లెట్. ఇగో ఏషః అంటే ఒక్కళ్ళు కదా. ఏంటి
అవును. ఇప్పుడు మిగతావన్నీ కూడా ఒక్కొక్కటి అన్ని రకాలవి ఉన్నాయి చూడు. స్త్రీలింగంలో వర్డ్ ఉంది, పుంలింగంలో ఉంది, అలాగే నపుంసకలింగంలో కూడా ఉన్నాయి కదా. అవును. ఒక్కళ్ళే చేస్తున్నప్పుడు పటతి అని వస్తుంది కదా. ఆ ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏకవచనం అయినప్పుడు పఠతి ఏషః అలా వచ్చింది కదా. కహ ఉమ్. అరే నువ్వు ఉండవే గీత, నువ్వు నీకు నీ మనవడికి నేను చెబుతా, కాసేపు ఉండు. అరే అదితో, ఆ, అరే అదితో, ఆ, ఇవన్నీ మర్చిపో నువ్వు. ఉమ్. పిల్లలందరూ వినండి జాగ్రత్తగా కాసేపు. ఈ కవిత, కథ, గ్రంథం, పత్రం, శ్లోకం అన్ని కాసేపు పక్కకి పెట్టండి. ఏషః పఠతి చెప్పు, అవి చెప్పు వరుసగా. కహ పఠతి చెప్పు. కహ పఠతి. ఆ, కహ పఠతి. ఆ. కహ పఠతి. కాదు కాదు, నిలువులో చెప్పండి రా, నిలువులో చెప్పండి. ఏషః కహ పఠతి. కౌ పఠతి. కౌ. పఠతః తే పఠంతి. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అదే కదా. ఇక పైన ఏషః ఉంటే కింద పఠతి వస్తుంది, పైన కే ఉంటే కింద ఏమొస్తుంది? ఆ పైన కే ఉంటే కింద ఏమొస్తుంది ఇక్కడ? పఠంతి. పఠంతి. అండి. కవిత ఉంటే మూడు చెప్పు వరుసగా. కవిత అంటే ఏం చేయాలి? కవిత కవితే. కవితాం కవితాం కవితే కవితాః. అంతే. అట్లా మార్చే మధ్యలో ఉన్నవన్నీ పెట్టి ఇప్పుడు చెప్పు వరుసగా. బాలా నువ్వు చెప్పవే, గీతతో మాట్లాడద్దని చెప్పే. కహతో చెప్పాలా? చెప్పు ఇప్పుడు, నువ్వు చెప్పేస్తావు అన్ని నాకు తెలుసు, చెప్ప. కహ కవితాం కవితే గ్రంథౌ పత్రే శ్లోకౌ చ పఠతః. కవితే కహ కౌ కే చెప్ప. ఇందాక వాడు కహ అన్నప్పుడు ఇవన్నీ అర్థం కాదులే వాడికి. తౌ కవితే కథే గ్రంథౌ పత్రే శ్లోకౌ చ పఠతః. పత్రేనా పత్రవా? పత్రేనే. పర్ణం పత్రం మూడు చెప్పు నపుంసలింగంవి. పత్రం పత్రే పత్రాః. పత్రాని. పత్రాని. రైట్. ఏమవుతుంది? చెప్పు పఠంతి. కే కవితే కథే గ్రంథౌ పత్రే శ్లోకౌ చ పఠతః. రైట్. స్త్రీలింగం చెప్పాలా ఇప్పుడు? స్త్రీలింగం కాదా, పుల్లింగంలో చెప్పింది తప్పు కదా. కహ కౌ చెప్పు. కేకి ఇప్పుడు వాడు చెప్పింది కే చెప్పాడు, పఠతః అన్నాడు. కే అంటే అది స్త్రీలింగంలో సెకండ్ ద్వివచనం వచ్చేసింది. పుంలింగంలో బహువచనం కాకుండా స్త్రీలింగంలో ద్వివచనం చెప్పాడు వాడు ఇప్పుడు. వెరీ గుడ్, పర్లేదులే. స్త్రీలింగంలోనే చివరిది చెప్పారా? కాహ 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 కవితే కథే కవితే కవితేనా? కవితాం కవితే కవితాః. కవితాః కథాః గ్రంథాని
గ్రంథాన్ 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 పత్రాణి పత్రాన్ని శ్లోకాన్ చ పఠంతి. అంతే. మహతి నువ్వు చెప్పు ఇప్పుడు. అయంతో చెప్పు. ఓకే తాత. అందరూ వింటున్నారా లేదా పిల్లలు? ఒకసారి కనుక్కోవే బాల. వింటున్నా తాత. రైట్, వెరీ గుడ్. ఈవేళ మనోజ్ఞ వాళ్ళు రాలేదు. వాళ్ళు ఒక రోజు వస్తారు, ఒక రోజు రారు. చెప్పు 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 చెప్పు. హాసిని ఫస్ట్ మహతి అయ్యంకి మూడు చెప్పు. లలిత వచ్చింది వాళ్ళ నిన్న ఎగ్గొట్టి. కొంచెం పనులు ఉన్నాయి, గెస్ట్ వచ్చారు, కుదరలేదు. 3 రోజులైంది రాక. సారీ, 3 రోజులైంది రాక. కాదు, ఎట్లా ఉన్నారు అత్తగారు? ఎట్లున్నారు చెప్పు చాలు. అత్తగారు కూడా చాలా వీక్ గా ఉన్నారు. అన్నిటికీ హెల్ప్ చేయాలి. అదే అర్థమైంది, అందుకే అడుగుతున్నా ఎట్లా ఉన్నారు అని. అందుకే పెట్టుకోవడానికి కూడా కుదరట్లేదు, వింటామంటే కూడా కుదరట్లేదు. పర్లేదమ్మా, ఏం పర్వాలేదు, తొందర ఏం లేదు, కంగారు ఏం పడద్దు నువ్వు. చెప్పు. ఎవర్రా? మహతి చెప్పవే. అయం ఇమౌ ఇమే. అయం కవితాం కథాం గ్రంథం పత్రం శ్లోకం చ పఠతి. వెరీ గుడ్. ఇమౌ కవితే కథే గ్రంథౌ పత్రే శ్లోకౌ చ పఠతః. इमे कविताः कथाः ग्रन्थान् पत्राणि श्लोकान् च पठन्ति. వెరీ గుడ్. అట్లాగే నువ్వు పని చేయి. ఇది కూడా చెప్పు, తొమ్మ కూడా చెప్పేసే. त्वं कवितां कथां ग्रन्थं पत्रं श्लोकं च पठसि. पठसि. రైట్. युवां कविते कथे ग्रन्थौ पत्रे श्लोकौ च पठावः. యువాం కదా. పఠావః. వయం కాదు, అవాం కాదు. యువాం పఠావః వస్తుంది. పఠసి పఠతః పఠథ కదే. ఓకే. పఠతః. సహస్ర తప్పు పట్టుకోవట్లేదు, తప్పు చదువుతుంటే మీరు పిల్లలు. చెప్పా కదా. నువ్వు కాదు, పిల్లలు పట్టుకోవాలి తప్పు. నెక్స్ట్. यूयं कविताः कथाः ग्रन्थान् पत्राणि श्लोकान् च पठत. అహం చెప్తావా? अहं कवितां कथां ग्रन्थं पत्रं श्लोकं च पठामि. వెరీ గుడ్. अवां कविते कथे ग्रन्थौ पत्रे श्लोकौ च पठावः. वयं कविताः कथाः ग्रन्थान् पत्राणि श्लोकान् च पठामः. భలే చెప్పేవే. వెరీ గుడ్. చెప్పు.
హాసిని చెప్పనా కదా హాసిని ఓకే రేపు చెప్తుంది హాసిని, ఇవాళ విని రేపు చెప్తుంది. ఓకే నిన్న క్లాస్ లో హాస్ని అన్న చూసి రేపు చెప్తా అంది. అవును చివర్లో చెప్పిద్దాం, చివర్లో చెప్పిద్దాంలే. రేపు చెప్తాను తాత. ఓకే నేర్పిస్తుందంట. ఓకే ఓకే అక్కడ పెట్టి అందులో పెట్టది. అది ఎందుకు తీసావు? పొట్టి చెప్పు. వెనకాలొద్దు, సింక్ లో చెప్పనా చెప్పు. ఏషాతో చెప్పు. ఏషా కవితాం కథాం గ్రంథౌ పత్రం శ్లోకౌ చ పఠతి. మళ్ళీ చెప్పు. ఏతా సరే ఏషానా ఏతానా? ఏషా చెప్పు. ఏషా ఏతే ఏతాకి చెప్పు. ఏషా కవితాం కథాం గ్రంథః పత్రం శ్లోకః చ పఠతి. గ్రంథః అవి మారుతాయి కదా. గ్రంథం పత్రం శ్లోకం చ పఠతి. ఏతే కవిత కవితే ఖదే గ్రంథౌ పత్రే శ్లోకౌ చ పఠతి. ఏషే చెప్పినప్పుడు సారీ ఏషః ఏతౌ ఏతాః కవితాః కథాః గ్రంథాన్ పత్రాణి శ్లోకాన్ చ పఠంతి. నెక్స్ట్ ఏది దేనికి చెప్పాలి? సా తే తాహ్. ఓకే నేను చెప్పా సాతే తాహ. ఇయం చెప్పలేదు, ఇయం చెప్పినట్లేరు. నేను చెప్తా. నేను చెప్తా. అయితే సా చెప్పేసిన తర్వాత ఇయం చెప్దు. అలా కాదు, వాడు చెప్పాడు ఒకటి ఏషా చెప్పాడు. చాలు. ఇంకోటి మిగతా వాళ్ళతో చెప్పిద్దు. అమ్మీను తర్వాత వీళ్ళంతా ఉన్నారుగా, అమ్మి, అరుణ, నువ్వు, గీత చెప్పండి. తాత అద్వైత చూడు చేస్తాను. సార్ నేను సాతో చెప్తున్నాను. సా కవితాం కథాం గ్రంథం పత్రం శ్లోకం చ పఠతి. సా తే కవితే కథే గ్రంథౌ పత్రే శ్లోకౌ చ పఠతః. పిల్లలు జాగ్రత్త, ఆ తప్పు చదువుతోనేమో పట్టుకోండి. కవితాః గ్రంథాః గ్రంథాన్ కథాః పత్రాణి శ్లోకాన్. సెకండ్ వర్డ్ లాగా చెప్పా, ఆర్డర్ మారింది అది. ఓకే మళ్ళీ చెప్తా. తాహ్ కవితాః కథాః గ్రంథాన్ పత్రాణి శ్లోకాన్ చ పఠంతి. నెక్స్ట్ వదిన గారు. ఎవరు లేరు. అదిత్, సహస్ర నువ్వు చెప్పే. ఇది తీసుకో, రెండోది తీసుకోండి. ఇంకోటి నేను చెప్పేసా. నేను చెప్పనా? నేను చెప్పనా? చెప్పు. సహనే చెప్పనా?
శ్లోకః నేను చెప్పాను సహా. సహ శ్లోకః పుస్తకः అధ్యాయः అధ్యాయః కవిత సూచనా చ తప్పు చెప్తున్నా. నిబంధః శ్లోకం ఆంతో చెప్పాలి. శ్లోకం శ్లోకం పుస్తకం శ్లోకం సూచనః సహ శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం కవితాం సూచనాం చ లిఖతి. అంతేనా? లిఖతి. లిఖతి लिखति సహ లిఖతి లిఖతినే సహనే ఉంది కదా, సహనే ఉంది కాబట్టి లిఖతి. లిఖతియే కదా. ఇప్పుడు నెక్స్ట్ కరెక్ట్ చెప్పావు. నెక్స్ట్ కరెక్టే చెప్పానా? సహ తౌ 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 శ్లోకౌ పుస్తకౌ అధ్యాయౌ. గీత చిన్న పిల్లలు అంటే చదువుకున్నారంటే అర్థం ఉంది, వాళ్ళు పిల్లలు కాబట్టి. నీకేమైంది గాడిదాని పెద్దదానివి, గబగబా చెప్పు. అంటే అర్థం కావాలి కదా అని నెమ్మదిగా చెప్తున్నా. చెప్పు చెప్పు. నిబంధౌ కవిత కవితే సూచనే. మళ్ళీ మొదటి నుంచి ఏమైంది? స్టార్టింగ్ నుంచి మళ్ళీ తౌ. అలానా? ఓకే ఓకే. తౌ 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 శ్లోకౌ పుస్తకౌ అధ్యాయౌ నిబంధౌ కవితే సూచనే సూచనే చ లిఖతః. లిఖతః లిఖాతః అవసరం లేదు. లిఖతః కదా. అంతే. అంతే. ते श्लोके पुस्तके अध्याये निबन्धे తప్పు తప్పు. శ్లోకాన్ పుస్తకాన్ श्लोकान् అది శ్లోకం అంటే పుల్లింగం, సో శ్లోకం వస్తుంది. श्लोकान् శ్లోకాన్ వస్తుంది. నెక్స్ట్ ఏమో पुस्तकान् अध्यायान् నిబంధాన్ निबन्धान् కవితా कविताः సూచనా సూచన. లిఖంతి. ఏంటి అట్లే గీతమ్మా? నువ్వు చెప్పవే, సహస్ర చెప్పే, వాళ్ళు కుసలు చెప్పట్లే. ఆల్రెడీ చెప్పేసా. చెప్పేసావా? ఫస్ట్ నేనే చెప్పా. పుస్తకాన్ అధ్యాయాన్ నేను చెప్తా ఒకటి. చెప్తాను. కహ రైట్ రైట్. అసలు అద్వైతో చెప్పించిన తర్వాత ఒకసారి అద్వైత్ చెప్పు. కహ శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం కవితాం సూచనాం చ లిఖతి. కౌ కౌ శ్లోకౌ పుస్తకౌ అధ్యాయౌ నిబంధౌ కవితే సూచనే చ లిఖతః. కే శ్లోకాన్ పుస్తకాన్ అధ్యాయాన్ నిబంధాన్
मदान कवि कविता कविता सूचना सूचनाः च लिखन्ति 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 అయిపోయింది 3 అయిపోయినాయి ఇవి ధన్యవాదः ఇయం అయం ఎవరు చెప్తారు సహస్ర అయంతో చెప్తావా సరే ఉమ్, అయం అయం ఉమ్, శ్లోకం ఉమ్. గోడ్ కనిపించట్లే శ్లోకం పుస్తకం సహస్రం చూపించు. ఆ? చేశాను తాత నేను అది పెట్టుకుని చూపి బ్రాస్లెట్ నువ్వే చేసావా అది మొత్తం అవును చూపిస్తే తెలుస్తుంది చూసి చేసావా లేకపోతే చూడకుండా చేసావా ఫ్రెండ్ నేర్పించింది ఇంట్లో కొనుక్కొని చేసా ఉమ్. ఇలా చూపిస్తే తెలుస్తుంది ఇది చేశాను అని రావట్లే స్క్రీన్ షేర్ ఇవ్వలేదు బాగారు స్క్రీన్ షేర్ ఇస్తే అది చెప్తుంది ఉమ్. అయ్యంతో చెప్పు సహస్ర స్క్రీన్ షేర్ వచ్చింది సహస్ర అయ్యంతో అయం ఉమ్. శ్లోకం వాళ్ళ చెప్పించు. ఆ, సహస్ర సుబ్బుతాత నేను ఒకసారి సహస్రతో ఏమన్నా చెప్పచ్చా సుబ్బుతాత క్లాస్ అయినాక మాట్లాడుకోండి మీరు సహస్ర నువ్వు చెప్పమ్మా అయం అయం శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం కవితాం सूचनां च लिखति इमौ श्लोकौ पुस्तकौ अध्यायौ निबन्धौ कविते सूचने च लिखति लिखतः इमे తర్వాత इमे श्लोकान् पुस्तकान् अध्यायान् निबन्धान् कविताः सूचनाः च लिखन्ति నెక్స్ట్ ఇంకెవరున్నారు మహతి బాలబమ్మ ఇవే ఏషాతో చెప్పు స్త్రీలింగంలో ఓకే శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం कवितां सूचनां च लिखति एते श्लोकौ पुस्तकौ अध्यायौ निबन्धौ कविते सूचने च लिखतः एताः श्लोकान् पुस्तकान् अध्यायान् निबन्धान् कविताः सूचनाः च लिखन्ति
కశ్యప్ అమ్మా సాతో సా శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం కవితాం సూచనాం చ లిఖతి सा ते श्लोकौ पुस्तकौ अध्यायौ निबन्धौ कविते सूचने च लिखति लिखतः ताः श्लोकान् पुस्तकान् अध्यायान् निबन्धान् कविताः सूचनाः कविताः सूचनाः च लिखन्ति అదిత్ ఇయం కి చెప్పనా బాలమ్మ చెప్పు ఏంటి బాలమ్మ నెక్స్ట్ చెప్దువు నువ్వు లైన్ లో ఉండు కశ్యప్ దవంగాని నువ్వు చెప్దువు ఇయంతో చెప్పు ఇయం శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం కవితాం सूचनां च लिखति इमे श्लोकौ पुस्तकौ अध्यायौ निबन्धौ कविते सूचने च लिखतः इमाः श्लोकान् पुस्तकान् अध्यायान् निबन्धान् कविताः सूचनाः च लिखन्ति ओके अदित నువ్వు చెప్తావా నీకన్నా కష్టభావి మంచిగా చెప్తున్నాడు కా 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 శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం కవితాం सूचना च लिखति का के ఏంటి బాలమ్మ నెక్స్ట్ కే తో శ్లోకౌ పుస్తకౌ అధ్యాయౌ నిబంధౌ కవితే सूचने च लिखतः काः श्लोकौ पुस्तकौ श्लोकान् पुस्तकान् अध्यायान् निबन्धान् कविताः सूचनाः च लिखन्ति ओके ఎవరున్నారు చెప్పలేదు అదే ఇది ఏష అవి అన్ని అయినాయి స్త్రీలింగం కూడా అయింది అందరు చెప్తారు అందరు అయిపోయినారా అరుణదిని గారు లేరా ఉండే ఉంటుంది అరుణ లేకుండా ఎక్కడ పోతుంది లేనట్టున్నారు ఓకే అమ్మి చెప్పిందా వదిన గారు చెప్పలేదు మంజక్క వదిన గారు ఇద్దరు చెప్పలేదు సరే వాడు లేదు అలా కాదు కశ్యపు సహస్ర మహతి తోటి ఒక్కొక్కటి విడివిడిగా చెప్పించు తప్పు చెప్తే చెప్పించాలి అది గుర్తుపెట్టుకో చెప్తా ఓకే ఎవరు నేను కూడా అదితః వదామి అహం వదామి అని చెప్పాలి అదితో అహం వదామి అహం పఠామి అహం లిఖామి ఇప్పుడు అహం ఆగచ్చామి అదితః ఆగచ్చామి ఇదే లైన్ త్వము యువాంతో చెప్పు బాలబమ్మ
త్వం వల్వమ్మ ఆ పెద్దమ్మ చెప్పలేదు ఇంకా. పెద్దమ్మమ్మ రేపు చెప్పిద్దాం. పెద్దమ్మ నువ్వు చెప్పించు, నేను చెప్తా. త్వంతో చెప్పించు సహస్ర పెద్దమ్మమ్మతో. త్వం త్వం శ్లోకం శ్లోకం పుస్తకం పుస్తకం అధ్యాయం అధ్యాయం నిబంధం 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 కవితాం కవితాం సూచనాం సూచనాం लिखामि लिखसि सूचनां च लिखामि लिखसि लिखति लिखामि సరిగ్గా చెప్పానా? लिखसि लिखति సి सी फॉर कैट सी लिखति लिखसि लिखसि नेक्स्ट युवान श्लोकौ पुस्तकौ अध्यायौ निबन्धौ कविते सूचने सारी मళ్ళీ చెప్తా. सूचने च लिखावः लिखतः लिखतः युवां కదా लिखतः लिखतः यूयं श्लोकान् पुस्तकान् अध्यायान् निबन्धान् कवितान् सूचनाः लिखतः सूचना च लिखतः నెక్స్ట్ అహం మహతి నేనే చెప్పచ్చా అహము? నువ్వే చెప్తావా? వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా ఒకటి. ఆల్రెడీ చెప్పింది అహం. అహం చెప్పిందా? అయిపోయిందా? మళ్ళీ చెప్పండి, దాంతో పాటు అది ఏది చెప్తే అది మీరు మళ్ళీ రిపీట్ చేయండి. అహం చెప్పు సహస్ర. అహం శ్లోకం పుస్తకం అధ్యాయం నిబంధం కవితాం సూచనాం చ लिखामि सूचनां च लिखामि अहं श्लोकं पुस्तकम् अध्यायं निबन्धं कविता सूचनां च लिखामि. करेक्टेना? अवां करेक्टेना? अवां श्लोकौ पुस्तकौ अध्यायौ
निबंधौ कविते निबंधौ कविते सूचने च लिखावः सूचने च लिखावः वयं 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 श्लोकान् श्लोकान् पुस्तकान् पुस्तकान् अध्यायान् अध्यायान् श्लोकान् पुस्तकान् अध्यायान् निबन्धान् कविताः निबन्धान् कविता कविताः कविताः सूचनाः च लिखामः सूचना च लिखामः महती चालु धन्यवादः मनोज महती ఇవాళ క్లాస్ ఆపుదా ఇంకా పఠామి సంస్కృతం నిత్యం పఠామి సంస్కృతం వాళ్ళ చేతిలో ముందు చెప్పేస్తున్నారు సంస్కృతం సదా న్యాయం సంస్కృతం నా కోసం ఎవరో వచ్చారు అందుకని చెప్పి ఒక్క నిమిషం బాయ్ తాత